1980లో ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పట్టణం దగ్గర కొత్త రైలు మార్గం వేసే పనులు జరుగుతున్నాయి. ఆ రైలు మార్గం కోసం పాత శ్మశాన వాటికలోంచి రోడ్డు కోసుకోవాల్సి వచ్చింది. ఆ గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా రైల్వేవాళ్ళు ఆపలేదు. మొదటి రాత్రే ట్రాక్ వేసిన కూలీలు అక్కడే తాత్కాలికంగా గుడారంలో నిద్రపోయారు. ఉదయం లేచినప్పుడు ఒక కూలీ చనిపోయి కనిపించాడు. అతని ముఖం భయంతో వంకరగా వంగిపోయి ఉండేది. డాక్టర్లు సహజ మరణం అని చెప్పినా అక్కడ ఉన్నవాళ్లందరికీ అది సహజం కాదని అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మరో కూలీ అదృశ్యమయ్యాడు. అతని శరీరం దగ్గరలోని బావిలో తేలుతూ కనిపించింది. గ్రామస్తులు గట్టిగా శ్మశానాన్ని కదపడం వల్లే ఆత్మలు కోపం తెచ్చుకున్నాయని ప్రచారం మొదలుపెట్టారు. అయ్యా పనులు ఆగలేదు. రాత్రివేళలకి ట్రాక్ దగ్గర తెల్లటి చీర కట్టుకున్న ఒక ఆలదాని బొమ్మ కనిపిస్తుందని గార్డులు చెబుతూనే ఉన్నారు. రైల్వే గార్డులు వెళ్లి చూసేసరికి ఎవ్వరూ ఉండరు. మొదటి ట్రైన్ ఆ మార్గంలో నడిచిన రోజు డ్రైవర్ క్లియర్గా ఒక స్త్రీ రైలు ముందు దూకిందని బ్రేక్ కొట్టాడు. కాని రైలు ఆగిన తర్వాత ఎవరూ కనిపించలేదు. అప్పుడును అనేక సంఘటనల తర్వాత కూడా ఆ రైల్వే లైన్ వాడకంలోకి వచ్చింది. రాత్రిళ్లే ఎక్కువ ప్రమాదాలు జరగటం మొదలయ్యాయి. కొంతమంది డ్రైవర్లు చెప్పుతున్నది ఏమంటే రాత్రి 12 గంటలకు ఒక తెల్ల చీర వేసుకున్న ఆడదాని రూపం ట్రాక్పై కూర్చుని కనిపిస్తుందని. ఒకసారి ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ ఆ రూపాన్ని స్పష్టంగా చూసి రైలును ఆపాడు. గార్డులు, సిబ్బంది లాంతర్లతో వెతికారు. కాని ఎవరూ లేరు. బయలుదేరిన క్షణంలోనే చివరి బోగీలో కూర్చున్న 2 ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. వారి ముఖాలు భయంతో వంకరగా మారిపోయాయి. మొదటి కూలీ చనిపోయినట్టు. ఆ తర్వాత నుంచి స్థానికులు చెప్పుతున్నది ఆ ట్రాక్ దగ్గర అర్ధరాత్రి నిలబడితే ముందుగా రైలు సైరన్ వినిపిస్తుంది. కాని ట్రైన్ మాత్రం కనబడదు. దాని వెంట ఆ ఆత్మ వస్తుంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ రాత్రి ఆ మార్గం దగ్గరికి వెళ్లరని, ఆ లైన్ను భూతాల ట్రాక్ అని పిలుస్తున్నానని చెప్పారు.